సేమియా కేసరి ఇప్పుడు ఒక ప్లేట్కి వేసుకోవాలి. ఎంతో రుచికరమైన సేమియా కేసరికి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా జీడిపప్పులు ఇవి వేయించుకోవాలి. వేయించుకున్న జీడిపప్పు ఒక ప్లేట్కి వేసుకోవాలి. ఇలా వేయించుకుని పక్కన పెట్టుకుని ఇందులో కప్పు సేమియా వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న సేమియాలో కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. 2 కప్పులు వాటర్ వేసుకున్నాం కదా. కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా సేమియా దగ్గరగా ఉడుకుతుంది కదా, వాటర్ అంతా బాగా ఉడుకుకోవాలి. సేమియా బాగా దగ్గరగా ఇలా అయింది కదా. ఇప్పుడు ఇందులో తగినంత పంచదార వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో యాలక్కాయ పొడిని వేసుకోవాలి. ముందుగా వేయించుకున్న జీడిపప్పులు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఇలా ఉంటుండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సేమియా కేసరి రెడీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.